ఏంట్రా మీరు ప్రతిరోజు ఆ గ్రౌండ్కేనా? రోజు వేరే గ్రౌండ్కి వెళ్దాం. గొడవలు ఎందుకురా చెప్పరా? వద్దు, సరేలే అక్కడికే వెళ్దాం. సరేనా? ఉమర్, సోమవారం నువ్వు స్టేషన్కి రావాలి. ఎస్ఐ గారు నీతో మాట్లాడాలట. నువ్వు పాత అబ్దుల్లావేనా? ఎందుకంటే నడతలోనూ మాటల్లోనూ మార్పు. ఆటలొద్దు ఉమర్, సోమవారం పొద్దున్నే స్టేషన్కి రా, అది నీకే మంచిది. వస్తాలే, వైశాఖ పాలడం చోటు చూసి కొన్నాళ్ళైందిగా. వస్తాలే, నీకు వెళ్ళు. ఇంట్లో అందరూ బాగున్నారా అబ్దు? బిజు, సార్ మీకు విషయం తెలుసా? నాకు ఇంజనీర్ అవ్వాలని ఆశ. కానీ మా నాన్న ఉన్నారే, ఆయనకేమో తనలాగే పోలీస్ కావాలని ఎంతో పట్టుదల. అయ్యో, ఏం చేస్తున్నారు సార్? గ్యాస్ ఉంది, పేలుతుంది, లోపల పెట్టండి సార్. తర్వాత నేను ఎవరిని లెక్క చేయకుండా బీటెక్ జాయిన్ అయ్యాను. ఇది తెలుసుకుని నాన్న దిగులతో చనిపోయారు. తర్వాత ఏముంది, నాన్న పోలీస్ జాబ్ నాకు వచ్చేసింది, అంతే. ఈ గ్యాస్ స్మెల్ దానిలోంచి వస్తుందా లేక దీనిలోంచి వస్తుందా? సార్ సార్ లేదు సార్, ఈ రెగ్యులేటర్ వర్క్ చేయడం లేదు. అది నీకు తీసుకొచ్చా. బిజు, ఆ రెగ్యులేటర్ మారుద్దాం, ఓకేనా? ఓకే సార్. అది కాదు సార్, ఇది ఇప్పుడు పనిచేయడానికి 10 సెకండ్లు ఉంది. కాదు, 9 సెకండ్లు ఉంది. పరిగెత్తండి సార్. సార్ ఏమైంది? నువ్వు ఇల్లు అద్దెకి గర్ల్స్ హాస్టల్ ఆపోజిట్లో గలదు. ఆహా సార్, ఇల్లు అద్దెకి గర్ల్స్ హాస్టల్ ఆపోజిట్లోనే ఉందంట. సంవత్సరం నుంచి మూసివేసిన గర్ల్స్ హాస్టల్ ఎదురుగున్న ఇల్లు. ఉమర్ గాడు వచ్చాడు సార్. అవును, క్వార్టర్స్ కాలిపోయిందని విన్నాను. నిన్ను రేపు కదా రమ్మన్నాను. లేదు సార్, ఏదైనా కాకపడటం నాకు ఇష్టం ఉండదు. నాకు కూడా. సహకరిస్తే నువ్వు బతికిపోతావురా. ఇంతవరకు ఈ రేంజ్లో ఎవరూ కొట్టలేదు. ఉమర్ ఇలారా, ఇక నుంచి ఏ నాయకుడి దగ్గర నువ్వు ఉండకూడదు. అలాగే నీకోసం ఎంత పెద్దోడైనా నా దగ్గరికి రాకూడదు. రెండిట్లో ఏది జరిగినా ఇంతకంటే దారుణంగా ఉంటుంది. ఉమర్, మంచి ఇల్లుంటే చూసి చెప్పు, నాకు కావాలి. బండి దిగనరా. భోజన వసతి అంతా బాగుందా బాబు? స్టేషన్కి వెళ్ళమంటే వీడు ఎన్ని కథలు చెప్పాడో తెలుసా? ఒకరోజు వీడిని అడిగాను, ఏరా గోవిందా, ఇప్పుడు కరెక్ట్గా రోజు స్టేషన్కి వెళుతున్నావేంటి అని. అప్పుడు వీడేం చెప్పాడో తెలుసా? సార్ అక్కడ ఉండడం వల్లనే అని. ఇక మీదట మీరు లేకపోతే స్టేషన్కి వెళ్ళడం మానేస్తాడేమో. అయ్యో, ఆగాగు, స్నానం చేసావా నువ్వు? లలితమ్మా, నేను స్నానం చేశాను. సార్,
మనం అనుకున్నట్టు లేదు పద్ధతి. పిలిచిన రౌడీలు నాయకులు అందరూ స్టేషన్కి వచ్చారు. ఏదో గొడవ జరిగేలా ఉందనిపిస్తోంది సార్. లేట్ అయితే ఏదైనా జరగచ్చు సార్. మనం వెళ్దాం సార్. ఆ రోజు లిఫ్ట్ ఇచ్చానని చెప్పాను, అది ఈయనే. కుట్టన్ ఒకటి, సుందరం ఒకటి. ఏ నువ్వు వెళ్ళవా ఏంటి? అది కాదు సార్, ఇదంతా చూద్దామని. అదేం లేదు కుట్టన్, మాటలు మాత్రమే. నువ్వు వెళ్ళరా. అయితే ఓకే సార్. అరుణ్ వెనుక ఉన్నాడు చూడు, హైట్గా ఉన్నాడే, వాడెవడు? ఆ జుట్టుతో జంతువులో ఉన్నాడే వాడే సార్ అసాద్. బెంగళూరు వాడు. అప్పు ఏం చెప్పినా చేస్తాడు. 10 ఏళ్లుగా ఇతనితో ఎంతమంది ఉన్నారా? 5 ఏళ్లుగా? 1 సంవత్సరం? ఆ వెనక దాక్కున్నవాడు ముందుకు రారా. నువ్వెంతకాలమైంది ఇతనితో జాయిన్ అయ్యి? 12 సంవత్సరాలు. ఇది ఎందుకని ముందే చెప్పలేదు? సార్ సారీ కుట్టన్. ఏంటప్పు, అతన్ని మిస్ అవుతున్నావా? అప్పు ఎందుకు మిస్ అవుతాడు? వాడు మీ పార్టీలో జాయిన్ అవ్వడానికి కారణం అప్పునే. కూడా మనుషులుంటే సరిపోదు, బుర్రలో కాస్త గుజ్జుండాలి. అది నీకు లేదని నాకు బాగా అర్థమైంది. ఇక నన్ను పరీక్షించొద్దు. ఊరి చివర మర్డరైన జేసన్ తమ్ముడు ఎవడ్రా? నేనే సార్. మార్కెట్లో చంపిన రెజీ అన్న? నేనే సార్. లిస్ట్ ఇంకా ఉంది. ఈ గ్రూప్లో వాడిని చంపిన వాడు ఇక్కడున్నాడు. ఈ గ్రూప్లో వాడిని చంపిన వాడు వీళ్లలో ఉన్నాడు. ఈ విధంగా చంపుకుంటూనే పోతారా? వీళ్ళ ఇంట్లో పుట్టే పిల్లలు పుట్టాక మంత్రులు, వ్యాపారస్తులు అవ్వాలి. మరి మీ ఇళ్లలో? ఇక మీదట నుంచి పిల్లలకు మందులు తేవడానికి కూడా వీళ్లతో బయటికి రాకూడదు. తరువాత వీడు. ఇక నుంచి నంజన్కోట్లో వీడిని చూశానంటే నీ వెన్ను విరుగుతుంది.